హలో మామా, చాలా రోజుల నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తుంటాం మామా. ఫైనల్ అది ఈ రోజు అయితే కుదిరింది. ఇది మన ఒడిశాలోని ఆంధ్ర బోర్డర్ కి దగ్గరగానే ఉంది మామా. మేము ఒక 4-5 పీపుల్ ప్లాన్ చేసి ఉంటాము, కానీ వెళ్తేప్పుడేమో 16 పీపుల్ అయిపోయారు. ఆ మీద టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడికే మేమైతే వెళ్తున్నాం మామా. టెంపుల్ పేరు వచ్చేసి బాలకుమారి. ఖచ్చితంగా అందరు ఒక్కసారి ఈ ప్లేస్ ని విజిట్ చేయండి, ఎందుకంటే హిల్స్ పై నుంచి వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది మామా. నేను కూడా ఫస్ట్ టైమే వచ్చినాను, నాతో పాటు మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేయండి మామా. దానికోసం వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయకండి. ఫైనల్లీ చాలా కష్టంగా కొండల మీదకి ఎక్కి వచ్చేసాం మామా. అది కనిపిస్తుంది కదా, అది వచ్చి శివలింగము మామా. నిజంగా మీదికి రాగానే అబ్బా, ఎందుకు ఎన్ని రోజుల నుంచి రాలేదు అని అనిపించింది మామా. ఎందుకంటే ఒక్కసారి పైనుంచి చూడండి మామా, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. దానికోసం వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీదికి వెళ్ళడానికి మెట్లు అయితే ఎక్కడం పడుతున్నాయి మామా, చాలా కాదు కొన్నే మెట్లు ఉన్నాయి. నేను వీడియో తీయడానికి ముందుకు వెళ్తుంటే ఫ్రెండ్స్ అందరు కూడా పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అరే ఆగండి రా, వీడియో తీసిన అంత కూడా వినలేదు మామా. ఎంతో కొంత మెట్లకి ఫైనల్ గా టెంపుల్ కి అయితే వచ్చేసాం మామా. నేను అనుకున్న టెంపుల్ కి కొద్దిగా రినోవేట్ అయితే చేస్తున్నారు. సేపటి గుడి చుట్టంతా తిరిగాము, ఏ దుక్కు చూస్తున్నా కూడా కొండలే కనిపిస్తున్నాయి. నాకు ఇప్పుడు దాకా అర్థం కాదు, మా ఫ్రెండ్ గారు ఇంకా ఫోటోస్ అయితే దిగలేదు ఒక్కటి కూడా. సర్లే అని అందరు భోగాలు అయితే కొనుక్కున్నారు. అందరిది అయిపోయాక పూజ చేసుకోనికి అయితే వెళ్ళాము. అందరు దీపాలు ఎట్టి మొక్కులు అయితే మొక్కున్నారు. అంత అయిపోయాక భోగం అంతా చేసి ఇంకో పక్కే వచ్చాం మామా. నిజంగా గుడి మాత్రం చాలా బాగున్నది మామా. ఇక్కడ నమ్మకం ఏంటంటే చెట్టుకి గాజులు కట్టి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని ఒక చిన్న నమ్మకం మాత్రమే. అదే కదా ఏంటి ఇంత సైలెన్స్ గా ఉన్నారు అనగానే స్టార్ట్ చేసేసారు. తర్వాత మా దద్దకి ఫోటో అని వీడియో అయితే తీసేసాను. ఇంత టాలెంటెడ్ నిజంగా అది హానెస్ట్ రియాక్షన్ మామా. ఇప్పుడు నాకు స్టార్ట్ చేశారు. అదేంటంటే నేను ఒక సెలబ్రిటీ ని వీళ్ళకంతా ఫోటోస్ ఇవ్వాలంట అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. తర్వాత అక్కడ కొద్దిగా ప్రసాదం అయితే తిన్నాము. అందరూ ఒకటైతే వీళ్ళు ఒకటి మామా. ఈ ప్లేస్ ఎలా ఉందో ఒకసారి అందరూ అయితే కామెంట్ చేయండి మామా. ఈ టెంపుల్ వచ్చేసి చిక్కటి బ్లాక్ లో ఉంది. ఎవరెవరు మన వీడియోని ఒడిశా నుంచి చూస్తున్నారో వాళ్ళకైతే ప్లేస్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అమ్మ మేము ఎక్కడికి వెళ్ళినా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మా అల్లరి మాత్రం సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది మామా. పార్ట్ 2 లో శివలింగం కాడికైతే వెళ్తాము. వీడియోని ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై ద వే, వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మామా.